గైస్ ఆర్సీబీ టీం ఐపీఎల్ 2013లో నెలకొల్పిన హైయెస్ట్ స్కోర్ అయిన 263 పరుగుల రికార్డ్ని 11 సంవత్సరాల తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం బ్రేక్ చేసింది. ఉప్పల్ స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్తో జరుగుతున్న మ్యాచ్లో ఏకంగా 277 పరుగులు చేసి ఈ రికార్డ్ని బ్రేక్ చేసింది. ఈ మ్యాచ్లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన మన సన్ రైజర్స్ హైదరాబాద్ టీం మొదటి నుండే ముంబై బౌలర్స్ ని అటాక్ చేస్తూ ఆడారు. ముఖ్యంగా ట్రావిస్ హెడ్ కేవలం 24 బంతుల్లో 62 పరుగులు చేయగా అనంతరం క్రీజ్లోకి వచ్చిన అభిషేక్ శర్మ కూడా అటాక్ చేస్తూ ఆడాడు. ఇతను కూడా కేవలం 23 బంతుల్లో 63 పరుగులు చేసి అవుటే వెనుదిరిగాడు. ఆ తర్వాత క్రీజ్లోకి వచ్చిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్స్ అయిన హెన్రిచ్ క్లాసన్ మరియు ఆడెన్ మార్క్రమ్ లాస్ట్ వరకు ఉండి ముంబై ఇండియన్స్ బౌలర్స్ కి వణుకు పుట్టించారు. హెన్రిచ్ క్లాసన్ కేవలం 34 బంతుల్లో 80 పరుగులు చేయగా మరో ఎండ్లో ఉన్న ఆడెన్ మార్క్రమ్ క్లాసన్ కి సపోర్ట్ చేస్తూ 28 బంతుల్లో 42 పరుగులు చేయగలిగాడు. దీంతో మన సన్ రైజర్స్ హైదరాబాద్ నిర్ణయిత 20 ఓవర్లో 277 పరుగులు చేసి కేవలం 3 వికెట్లే కోల్పోయింది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం పవర్ ప్లేలో 81 పరుగులు చేసి పవర్ ప్లేలో అత్యధిక రన్స్ స్కోర్ కొట్టిన టీమ్ గా నిలిచింది. అలాగే 10 ఓవర్లో 148 పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ మరో రికార్డ్ని అయితే నెలకొల్పింది. సో ఈ ఎండింగ్స్ పై మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.